ఛానల్లో ఫస్ట్ వీడియో ఏ కంటెంట్ తో స్టార్ట్ చేద్దాం అని 3-4 డేస్ నుంచి అయితే ఆగమాగం అవుతున్నా. అండ్ ఎట్ లాస్ట్ నేను నాకు ఇష్టమైన క్రికెట్ వీడియోతో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అసలు నాకు ఏమాత్రం రిలేటెడ్ లేని టాపిక్ ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మోరోవర్ అది స్టడీస్ కి రిలేటెడ్ గా కావడంతో కొంచెం కన్విన్సింగ్ గా అనిపించింది. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీస్. జనరల్ గా ఈ నేమ్ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. నార్మల్గా ఈ జనరేషన్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేజ్ లో రికగ్నైజేషన్ ఉన్న ఇన్స్టిట్యూట్స్, ఐఐటి కాలేజ్ ఆ యూనివర్సిటీస్ లో జాయిన్ అయితే వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక కార్పొరేట్ జాబ్ ఉంటుంది అండ్ సక్సెస్ఫుల్ కెరీర్ ని లీడ్ చేయగలుగుతారు అని నమ్ముతారు. ఇన్ఫాక్ట్ దీని గురించి ఇంటర్లో జాయిన్ అయినప్పటి నుంచే చాలా కష్టపడి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ కి అయితే ప్రిపేర్ అవుతుంటారు. అండ్ దీనివల్లనే ఎవ్రీ ఇయర్ ఈ ఐఐటీస్ లో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ నెంబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంది. అయితే ఈ ఐఐటీస్ లో చదవాలనుకునే వాళ్ళకి జేఈఈ మెయిన్స్ ఒక్కటేనా అంటే కాదు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఇన్ఫాక్ట్ ఆ న్యూస్ ఆర్టికల్ చదివిందాక నాకు కూడా తెలియదు. ఐఐటీస్ లో చదవాలనుకునే వాళ్ళకి ఇంకా కొన్ని రూట్స్ ఉన్నాయి. దాని గురించే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి అయితే డేట్స్ వచ్చేసాయి అప్లై చేసుకోవడానికి. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఐఐటీలో చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరి నుండి షేర్ చేయండి. ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోకి వెళ్దాం. దాంతో పాటు 5 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, దాని నుంచి ఒక్కటిగా మనం తెలుసుకున్నాం. దాంట్లో ఫస్ట్ జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ గురించి పెద్దగా బ్రీఫ్ అవసరం లేదనుకుంటాను. నార్మల్గా ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. బీటెక్ అండ్ బీటెక్ ప్లస్ ఎంటెక్ కి అడ్మిషన్ కోసం ఈ ఎగ్జామ్ నార్మల్గా మెయిన్స్ లో టాలెంట్ బేస్ చేసుకొని టాప్ 2.5 lakhs స్టూడెంట్స్ అయితే అడ్వాన్స్ కి ఎలిజిబుల్ చేస్తారు. ఈ ఎగ్జామ్ కి 2 పేపర్స్ ఉంటాయి. దాని గురించి మనం బ్రీఫ్ గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి యుసిఈఈడి, అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్. ఈ ఎగ్జామ్ స్పెషలైజేషన్ ఏంటంటే వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ డిజైన్స్, ఇండస్ట్రియల్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ ఎక్సెట్రా, ఇంకా చాలా ఉన్నాయి. ఈ కోర్స్ యొక్క స్పాన్ 3 to 4 years అయితే ఉంటుంది. దీని వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిజైన్ అంటారు. ఈ ఎగ్జామ్ త్రూ నేను ఐఐటీలో బీటెక్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అంత అవగాహన లేదు, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చేయలేదు, వాట్ ఎవర్ ఒక్కొక్క రీజన్ ఉంటుంది. వాళ్ళ గురించి అయితే ఓకే బ్రో, యూజీ అయితే అయిపోయింది, ఈజీ ఉంది కదా, అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐఐటీస్ లో చెయ్యి. దాని గురించి కూడా మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. దాంట్లో ఫస్ట్ మన టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి సింబయోసిస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్. బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కి యూసిఈడి ఎగ్జామ్ ఎలాగో అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ బిలింగ్ టు పీజీ అండ్ మాస్టర్స్ ఆఫ్ డిజైన్, అలా వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అలా. ఐఐటీస్ లో ఢిల్లీ, ముంబై, జోధ్పూర్, మన హెచ్వైడి అబో చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం వేరే వీడియోలో చూద్దాం. సిడి ఎగ్జామ్ వచ్చేసి పిహెచ్డి చేయడానికి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ కనిపిస్తుంది. అండ్ 4th ఎగ్జామ్ మనందరికీ కామన్ గా తెలిసిన ఎగ్జామ్ గేట్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. దాన్ని మనం గేట్ అంటాం. ఐఐటీస్ లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్లస్ పిహెచ్డి ప్రోగ్రామ్ ఎంట్రన్స్ గా ఈ ఎగ్జామ్ ఉంటుంది. మన స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళ రెస్పెక్టివ్ బ్రాంచెస్ కి రిలేటెడ్ గా ఈ ఎగ్జామ్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫైనల్ వన్ ఐఐటి జామ్, జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఆన్ ద స్కోర్స్ ఆఫ్ దిస్ టెస్ట్ వీ కెన్ చూస్ ఎంఎస్సి ప్లస్ పిహెచ్డి. నాకున్న సుగంధం నాలెడ్జ్ బట్టి మీకైతే అట్లీస్ట్ కొంచెం అవగాహన తెప్పించగలని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.